చాట్‌బాట్‌లో త్వరితగతిని సమాచారం అందించడం ద్వారా చోరీకి గురైన ఫోన్లు 100% రికవరీ చేసేందుకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీధర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు 170 ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీధర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు చాట్‌బాట్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున పోగొట్టుకున్న మొబైల్స్ను బాధితులకు అందజేసే నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లు గుర్తించి రికవరీ చేయడం జరిగిందన్నారు. చాట్‌బాట్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే 674 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో కృషి చేసిన అమలాపురం క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ అబ్దుల్ సలాం, ఎస్ఐ ఎన్ఆర్ కిషోర్ బాబు, ఏఎస్ఐ బాలకృష్ణ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీధర్, అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషాలు అభినందించారు. నెక్స్ట్ లక్ష్మీ పూజిత లక్ష్మీ పూజిత ఎక్కడమ్మా? చాలా ఇదిగా పట్టించారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎలిపే శ్రీనివాస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత కొద్ది కాలంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లని చాట్‌బాట్ సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో మనం వాటిని రికవరీ చేసి ఇవ్వడం జరుగుతోంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 5 విడతలుగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాట్‌బాట్ సేవలు ప్రారంభించినంత వరకు జిల్లాలో అత్యధిక నెంబర్లో ఈరోజు 170 మొబైల్ ఫోన్లు 26,62,000 రూపాయలు విలువైనటువంటి మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మొట్టమొదటగా మనం గత సంవత్సరం 23వ సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించాము. మార్చి నెలలో 85 ఫోన్లు, ఏప్రిల్ 168, తర్వాత జూన్ నెలలో 145 ఫోన్లు, అదేవిధంగా అక్టోబర్ నెలలో 106 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది. ప్రస్తుతం 170 ఫోన్లు 26,62,000 రూపాయల విలువైనటువంటి వివిధ రకాలైనటువంటి ఫోన్లని రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయడం జరుగుతుంది. ఇది నేను ప్రజలందరినీ మీడియా ముఖంగా కోరేది ఏమంటే, మనకి సాంకేతికత పెరిగిన కాలంలో ఈ సెల్ ఫోన్ దొంగతనాలు, సెల్ ఫోన్ పోగొట్టుకోవడం, మర్చిపోయినవి ఈ 2 కూడా రికవరీ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి అత్యంత ఈజీగా ఉండేటటువంటి చాట్‌బాట్ సేవల్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీనిలో పోగొట్టుకున్నటువంటి మొబైల్కి సంబంధించినటువంటి వివరాలను కేవలం ఒక గూగుల్ షీట్లో మీరు నమోదు చేసినట్లయితే కేవలం ఒక ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా అది ఖచ్చితంగా వెంటనే మళ్ళీ చేరే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు ఈరోజు ఈ 170 ఫోన్లని రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది. ఇప్పుడే కొంతమందికి అందజేసాం, మిగతా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ ఫోన్ల రికవరీలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సిసిఎస్ సిఐ అబ్దుల్ సలాం అండ్ ఎస్ఐ ముఖ్యంగా ఎన్ కిషోర్ బాబు, ఏఎస్ఐ బాలకృష్ణ, మిగతా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మరికొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేసి 100% రికవరీ చేసి అందజేస్తామని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మరో రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇదే విధంగా ఇంటి దొంగతనాలు నివారించడానికి ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనే ఒక యాప్ ఉంది. ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఉపయోగించుకోవడానికి మీ ద్వారా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పనుల మీద ఇళ్ళని తాళం వేసుకుని ఏదైనా ఊర్లకు వెళ్ళినట్టయితే దొంగతనాలు జరగకుండా ఉండడానికి ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనే దాన్ని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీనికి సంబంధించి మీరు ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మాకు రిక్విజిషన్ ఇస్తే మీ ఇంటిని మేము సర్వైలెన్స్ చేస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఏదైనా ఊరిలో బయటకు వెళ్ళినా కూడా ఆ సదుపాయాన్ని ఇంకా తక్కువగా వినియోగించుకుంటున్నారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. మరింతగా మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మరింతగా దాన్ని వినియోగించుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దీంతో పాటుగా ఈరోజు మనకి సెంట్రల్ రిజర్వ్ మా ఫోను అది జూలై 23న పోయిందండి. ఇంకా అసలు దొరకదేమో పోయిందేమో అనుకున్నాము. మాది పిటి షాప్లో పోయింది, దగ్గర కిరాణా కొట్లో, మాది అమలాపురం. దొరకదు అనుకున్న సమయంలో మాకు ఇలా చాట్ బోట్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో కంప్లైంట్ చేయమని ఒకరు చెప్పారు. దానికి కంప్లైంట్ చేసాము. మా ఫోన్ మాకు ఈ రోజున దొరికిందని కాల్ చేశారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇది 28,000. చాలా ఆనందంగా వాళ్ళు చేసిన సేవకి నిజంగా మాకు ఇలా దొరికించినందుకు మీడియా వాళ్ళకి, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెప్టెంబర్లో నా ఫోన్ అయితే పోగొట్టుకోవడం జరిగింది. సో అది ఆ రావులపాలెంలో దొబ్బేశారు. వెంటనే నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి దీంట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయమన్నారు. సో నేను అది వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టగానే కూడా గూగుల్ ఫామ్ ఓపెన్ అయింది. అందులో ఈ పోయిన డేట్ అండ్ ఆల్సో నా మొబైల్ నెంబర్, దాని యొక్క IMEI నెంబర్, సో ఇవన్నీ కూడా నేను అందులో ఫిల్ చేశాను. సో ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి అయితే నాకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అయితే వచ్చింది, సంథింగ్ లైక్ మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిందని చెప్పి. సో ఆఫ్టర్ నిన్న నైట్ వచ్చి సడన్గా నాకు ఫోన్ వచ్చింది పోలీస్ ఆఫీసర్ నుంచి. కాల్ చేసి రేపు పొద్దున్న ఇలా అమలాపురం రండి, సో మీ మొబైల్ అయితే దొరికింది అని చెప్పారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం ఇంతకుముందు అయితే ఓల్డెన్ డేస్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేసి FIR ఇదంతా ఉండేది. బట్ ఇప్పుడు ప్రాసెస్ అయితే చాలా ఈజీ అయిపోయింది. జస్ట్ మనం వాట్సాప్లో ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే చాలు. సో వాళ్ళకు ఫామ్ ఇస్తారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అండ్ మనం వెళ్ళి మళ్ళీ రీకాల్ చేయాల్సిన ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు. దొరికిన వెంటనే వాళ్ళే కాల్ చేసి వితౌట్ నాకు బయట ఒక అపోహ ఉంటుంది, ఏంటి పోలీసెస్ వాళ్ళు జస్ట్ చేయరు అది ఇది అని చెప్పి. బట్ అదైతే కరెక్ట్ కాదు. సో వాళ్ళు నిజంగా వాళ్ళ బాధ్యతని చాలా బాగా నిర్వర్తించారు. సో రియల్లీ అప్రిషియేట్ ఏపీ పోలీస్కి అండ్ ఎవరైతే దీనికి సాయం చేశారో వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.